కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి అని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు. కాకినాడ జిల్లా కత్తిపూడిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ కలెక్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు, రెగ్యులేటర్లు, సురక్ష హౌస్లు, డీసీసీ బుక్లు, బాండ్ పత్రాలను అందించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద, బలహీన వర్గాల కుటుంబాల్లో పొగరహిత వంటి గదులు చేయడమే లక్ష్యమన్నారు. తద్వారా మహిళల ఆరోగ్య పరిరక్షణ, కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. కూటమి ప్రభుత్వం పేదల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని ప్రారంభించిందన్నారు. గ్యాస్ స్టవ్, రీఫిల్ గ్యాస్ సిలిండర్, మొదటి గ్యాస్ సిలిండర్తో ఉన్న ప్రతి మహిళకి అందజేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి లోపం జరగకూడదు, అంతా కూడా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరికి, ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళకి అందాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి మా నియోజకవర్గంలో అందరికీ కూడా ఎవరైతే దీనికి అర్హుల్లో అందరికీ కూడా లబ్ధిదారులందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ గ్యాస్ కనెక్షన్ అందజేయాలని ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపు రాష్ట్రంలోనే 25 లక్షల మందికి మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ఎక్కువ జిల్లాలో మన నియోజకవర్గంలో ఎక్కువ కనెక్షన్లు అనేది పెంచడం జరిగింది. దీని అందరికీ కారణం పైన మన కూటమి నాయకులు, దాంతో పాటు ఇక్కడ మీ అందరూ నాకు సపోర్ట్ గా నిలబడి నన్ను ధైర్యం ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఏ కార్యక్రమం అయినా, ఏ సంక్షేమ పథకం అయినా అందరికీ కూడా ప్రతి లబ్ధిదారుకి అందాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం.